హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చిట్టి కథ చెప్పబోతున్నాను అనమాట. ఈ కథ ఎవరు రాశారంటే బాల సాహిత్య రచయిత కాశీ విశ్వనాథం పట్టరాయుడు గారు రాశారు. ఆయన ఒకరోజు నేను రాసిన కథ ఒకసారి చెప్పి చూడండి అన్నారు. మీరు అలా చెప్పడమే నా యొక్క అదృష్టంగా భావిస్తున్నానండి అంటూ ఇప్పుడు ఆ కథ చెప్పబోతున్నానండి. ఆయన అలా అడిగినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కథ పేరేంటంటే పొగరు అణిగింది. ఇక కథలోకి వెళ్ళిపోదమ్మా. ఒకరోజు అబ్బాయి ఏడుస్తూ వస్తాడు. ఈయన కాశీ మామయ్య చూసి ఏంట్రా ఏడుస్తూ వస్తున్నావు అంటాడు. వాడు కౌశిక్ తరగతి లీడర్ అయ్యాక నేనే గొప్పవాడిని అంటూ నన్ను ఏడిపిస్తున్నాడు అంటారు. అప్పుడినా కాశీమామ ఏమంటారంటే, ఎవరి గొప్పదనం వాళ్ళదో ఉంటుంది, ఉదాహరణగా నీకు ఒక కథ చెప్తాను విను అంటూ కథ చెప్పడం ప్రారంభిస్తాడు. కథ చెప్పడానికి ముందు, కాశీమామయ్య ఈ కథ ఎవరు రాశారు? నేను రాసిన కథే నేను చెప్తున్నాను. ఓ మీ కథేనా, మీరు రాసిందేనా, చెప్పండి అన్నాడు ఆ అబ్బాయి. కథ చెప్పడం ప్రారంభిస్తారు. ఒక తోటలో మామిడి చెట్లు ఉంటుంది, చుట్టూ తాటి చెట్లు ఉంటుంది. మామిడి చెట్లులో ఒక చెట్టుకు పొగరు చాలా ఎక్కువ. తాటి చెట్టుని చూసి గర్వంగా మాట్లాడ్డా, తాటి చెట్టు నీ వల్ల ఏ ప్రయోజనము లేదు, ఇంత ఆకాశం అంత పొడుగు పెరిగావు, నా వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా, నా పండ్లు అసలు ఫారిన్కి వెళ్తూ ఉంది, మామిడి పళ్ళు అంటే పిల్లలు ఎట్లా ఇష్టపడి తింటారు తెలుసా అంటుంది. తాటి చెట్టు ఏం చెప్పదు. తాటి చెట్టు యొక్క ప్రయోజనాలు తాటి చెట్టుకు తెలుసు. ఏమేం ప్రయోజనాలు చెప్పండి. తాటి బెల్లం వస్తుంది, తాటి ముంజలు ఉన్నాయి, ఇవన్నీ ఏంటి, పోషకాహారం, చాలా మంచి పోషకాహారం అన్నమాట. ఇవేం చెప్పలేదు తాటి చెట్టు, మౌనంగా వింటూ ఉన్నది. ఒకసారి ఉరుములు మెరుపులు వచ్చేసింది. పిడుగు పడుతూనే తాటి చెట్టు పైన పడుతూనే తాటి చెట్టు ఏమీ పొద్దు పడిపోతుంది. అది చూసి మామిడి చెట్టు నవ్వుతుందన్నమాట. ఎంత పొగరు చూసారా. అప్పుడు తాటి చెట్టు ఏమంది, మౌనంగా అట్లే పడిపోతుందన్నమాట. మరి కొన్ని రోజులకు ఒకసారి తుఫాన్ వస్తుంది. ఆ తుఫాను చూసి మామిడి చెట్టు అనుకుంటుంది, ఇలాంటి తుఫాన్లు మనం ఎన్నో చూసాం, ఇదేం పెద్ద లెక్క అనుకుంటుంది. కానీ ఏమంటే ఆ తుఫానుకు మామిడి చెట్టే పడిపోయింది. అప్పుడు తెలుస్తుందన్నమాట, ఇంతకాలం ఎన్నో తుఫాన్లు వచ్చింది కానీ నేను పడలేదు, ఇప్పుడు ఎందుకు పడాను, చుట్టూ రక్షణగా ఉన్న తాటి చెట్లు లేనందువల్ల నేను పడిపోయాను. అంటే తాటి చెట్టు నాకన్నా చాలా గొప్ప అనుకో బాధపడుతూ పడిపోతుంది. చూసారా పిల్లలు, ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. తన గొప్పతనాన్ని ఇంకా కాస్త ఇది చేసుకోవాలి తప్ప ఇంకొకరిని ఎగతాళి చేయడానికి ఉపయోగించకూడదు. మరి ఈ కథ మీకు నచ్చిందంటే ఇంకా కొంతమంది పిల్లలకి చెప్పండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. లేదంటే మీకు నేను సారీ చెప్తాను. ఓకే, బాయ్.